జీవీఎల్ నరసింహరావు వస్తాడు, దిగుతాడు. యూసీలు డిబిఆర్లో ఇప్పుడు ఏమైపోయాడు? ఇప్పుడు ఎందుకు మాట్లాడు? ఇప్పుడు తెలియట్లేదా మీకు? వీళ్ళిద్దరి మధ్య ఉన్నది అనైతిక పొత్తు, అక్రమ సంబంధం అని ఇప్పుడు అర్థం అవ్వట్లేదా మీకు? ఇలాగా టీడీపీ అనేటువంటి పార్టీని, వాళ్ళ నాయకుడిని, ఆంధ్రప్రదేశ్ని ఎదగనివ్వకుండా విభజన హామీలు తొంగలో తొక్కి సర్వనాశనానికి వాళ్ళు విత్తనం వేశారు. విభజన హామీలు అని అంటారు. విభజన విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో వద్దన్నారు కదా, ప్రత్యేక ప్యాకేజ్ చాలా అని అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ వాళ్ళు ఇచ్చేస్తారంటే వద్దన్నారా? వాళ్ళు ఇస్తానంటే వద్దన్నారు వీళ్ళు. మీకు ఉన్న సమాచారం ఏంటంటే చెప్పండి. వాళ్ళు ఏమంటే ప్యాకేజీ సూట్ కేసులో పెట్టాం పట్టుకెళ్ళండి అంటే నాకు వద్దండి అని చెప్పాడు ఆయన. లేదేంటి వాళ్ళు ఏమంటే అన్నాడు, ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ ఇస్తామన్నారు. అవును, మీకు ప్రత్యేక హోదా అనేటువంటి ఇవ్వడానికి కుదరదు, ప్యాకేజ్ పట్టుకెళ్ళి 14 ఒక ఆర్థిక సంఘం, 15 ఆర్థిక సంఘం అని ఒక ముసిగేసి ఒక దుకాణం తెరిచి ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు నీతి ఆయోగం వచ్చేసింది. అలా చెప్పిన తర్వాత ఏ దారి లేనప్పుడు ప్యాకేజీ తప్ప మీకు ప్యాకేజీ ఇంచుమించు ప్రత్యేక హోదా లాగా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఏం చెప్తారు, దానికి చట్టబద్ధత చేయమంటే చేస్తామని చెప్పారు వాళ్ళు. దాన్ని చట్టబద్ధత కల్పించమని చేయమంటే చేస్తామని అన్నారు. అన్న తర్వాత ఈయన ఒప్పుకున్న తర్వాత చూచన్నారు చట్టబద్ధత చేయమని. అది పచ్చి మోసం కదా. పైగా వీళ్ళు నిధులు ఏమని అడిగితే, ఏమండి ఆకలితో ఉన్నవాడు అన్నం పెట్టుకుని అడుగుతాడు, నువ్వు ఒక ముద్ద వాడేస్తే ఇంకో ముద్ద కావాలని అడుగుతాడు. అది నువ్వు దేశ రక్షణ నిధులు ఇవ్వాలా? ఎంత ఎగతాళి చేశారండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోరుకుందా విభజన? మీరు విభజించారు, అయినా సరే నోరు మూసుకుని పోయారు. అభివృద్ధి చెందిన హైదరాబాద్ను వదిలేసుకుని పోయారు కదా. అవును, అదే కారణం అని అంటారా? టీడీపీ అంత అగైనెస్ట్ ది బీజేపీ, మోడీ గారు అంటే టీడీపీ కాదండి, మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్. ఒక పార్ట్, టీడీపీ అనేటువంటిది ఒక పార్ట్ అంతే. ఓకే, మీకు ఇవాళ మీరు రాజకీయంగా చూడకండి, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ఒక తెలుగువాడిగా ఆలోచించండి. మీరు తెలంగాణకు మాత్రం ఏం ఉద్ధరించారు? వాళ్ళు తొంభలకి దిగేసి భాగ్యలక్ష్మి గుడికి వెళ్ళి దండం పెట్టుకెళ్ళిపోతుంది తప్ప తెలంగాణకి ఏం ఉద్ధరించారండి వాళ్ళు? మీరు చెప్పండి, గుండె మీద చేసి చెప్పండి, తెలంగాణకి పని చేసేవని చెప్పండి. కాబట్టి వాళ్ళు టోటల్ దక్షిణాది మీద వాళ్ళ వివక్ష ఉంది. ఓకే, పర్టికులర్గా తెలుగు మీద. తెలుగు వాళ్ళ అదృష్టం ఏంటంటే ఒక పక్కన కేసీఆర్, ఒక పక్కన జగన్ దొరికాడు వాళ్ళకి. వీళ్ళిద్దరు కూడా నిజాయితీగా, నిబద్ధతగా, నిక్కచ్చిగా పోరాడే తత్వం లేదు వాళ్ళకి. అదేంటి కేసీఆర్ గారు ఆయన పెట్టిందే, బీఆర్ఎస్ పెట్టిందే అగైనెస్ట్ ది ఎన్డీఏ. అది ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? ఎన్నిసార్లు ఆయన చెప్పలా? బీఆర్ఎస్ పెట్టాడు, ఆయన దెబ్బలు తిన్నాడు మరి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కావాలంటే పక్కన జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలుపుకోలేదు? అందులో ఇద్దరు సఖ్యతే కదా. అంటే దీని వెనకాల మోసమనే కదా అర్థం. రావాలి, వాళ్ళు రావాలి, ఈయన కలుపుకోవాలంటే ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చెప్పండి. ఆయన వస్తాడో రాడో కూడా అడిగాడో లేదో తెలియాలి కదా మనకి. ఓకే, ఇప్పుడు మీకు పక్కనున్న చంద్రబాబు కూడా ఉన్నాడు కదా, ఒక పార్టీ, పెద్ద పార్టీ కదా అది. అవును, వాళ్ళని కానీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ని కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కలుపుకోకుండా ఈయన మహారాష్ట్రనే కలకత్తా వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? తల్లి కూడెట్టినోడు పెంతల్లి కొట్టిసేరెడతాడా? అసలు ముందు వీళ్ళ సంగతి చూడకున్నారు మీరు. వాళ్ళతో ఇదంతా డ్రామాని అర్థమైపోయింది. అందుకు ఓడిచి ఇంట్లో కూర్చోబెట్టారు జనం. అర్థమైందండి? నువ్వు ఎప్పుడు కూడా చాలా ఫెయిర్గా ఉండాలా. నువ్వు మాట్లాడేదానికి విశ్వసనీయత ఉండాలి, దానికి ఒక బలం కావాలంటే నీ మాటలు చేతలు ఒకలాగా ఉండాలా. అది లేవు కాబట్టి కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఉంది. నాలాడు సామాన్యుడు హాయిగా బతుకుతున్నాం కేసీఆర్ గారి పరిపాలనలో, ఏమీ నొప్పి లేదు ఆవిడకన్నా. లేదు. అయినా సరే ఎందుకు ఓడిపోయాడైనా? నచ్చలేదు ఆయనకి, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కదా అనుకున్నారు అంతే. పైగా దానికి వేరే ఇంకో కారణం కూడా ఉంది, అది వేరే. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేత ఈ దుర్మార్గాలన్నీ మోడీ గారే చేయించాడు. ఆయన వికారం కొంత ఉంటుంది, ఆయన కొన్ని చేయాలనుకుంటాడు, నువ్వు చేసుకొని ఇష్టం అన్నాడు. అది 3 రాజధానులు ఏంటి మొదలష్టపు ఆలోచన? బుర్ర బుద్ధి ఉన్నవాడు ఆలోచిస్తాడు ఎవడన్నానే. నీకు రాజధాని ఎక్కడో చోట ఉండాలక్కలేదా? దానికి అందంగా 33,000 ఎకరాలు సేకరించి అక్కడ పెడితే నువ్వేం చెప్పొచ్చు? నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు, నేను మీకు గజాలు ఎక్కిస్తాను, మీకు పెన్షన్ పెంచుతాను, రాజధాని ఎక్కడికే పోదు అని చెప్పి అధికారంలోకి వచ్చాను. అవును, వచ్చిన తర్వాత దీన్ని ఎలాగా సర్వనాశనం చేసేయాలనుకుంటాడు? నీకు బుర్ర ఉన్నవాడు అయితే, తెలివైనవాడు అయితే నువ్వేం చేయాలి? ఎలా ఉన్నదని అలా నడిపించావు. నువ్వు కొత్తగా కనిపెట్టగలేదు ఏమింది. ఆల్రెడీ వాళ్ళు లైన్ వేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ బాబు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ఏం చేశాడు? గతంలో వాళ్ళు చేసిన కంటిన్యూ చేసుకున్నాడు, మంచి పేరు వచ్చింది. ఆయన ఉద్ధరించింది ఏం లేకపోయినా
మంచి పేరు వచ్చింది ఆటోమేటిక్గా. ఈయనకి అలాగొచ్చింది. అదేంటి రాజశేఖర రెడ్డి గారికి కంటిన్యూ చేశాడు కాబట్టి మంచి పేరు. ఖచ్చితంగా ఆయన ఏం చేసాడు, ఆయన కొత్తగా ఏం చేసాడు ఆయన? ఆరోగ్యశ్రీ లాంటి పెద్ద ఆరోగ్యశ్రీ ఎవరిదే? ఉమ్, దేశం మొత్తం అమలు చేశారు అది. అవును. కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ ఉంటుంది, ఆయనకి ఏం క్రెడిట్ ఉంటుంది? ఆయన ఒక పార్టీలో ఉన్నాడండి, ఆయన సొంతంగా ప్రైవేట్ ప్రాంతీయ పార్టీ కాదు కదా. అవును. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ అయినా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అమలు చేశారు, ఈ రాష్ట్రానికి ఇచ్చారు వాళ్ళు. రుణమాఫీలు ఇలాంటివన్నీ కూడా ఎప్పుడో దేవిలాలు ఎప్పుడో చేశాడు. ఉమ్, కాబట్టి అసలు ఉచిత విద్యుత్ ఇవ్వగలిగాడండి. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? రాళ్ల దెబ్బలు తిని ఓడిపోయి ఈ వామపక్షాల సూటిపోటి మాటలు తట్టుకుని సంస్కరణలు అమలు చేశాడు. ఉమ్, తీసుకొచ్చి ఇంట్లో మూట పాడేస్తే నువ్వు ఆ మూట సింపేసి గిన్నెలు పంచిపెడతాను, నీకు నెప్పేటి అలా వచ్చారా? అలా రాబోతున్నాడు. ఎలా వస్తారు ఇప్పుడు? ఇవాళకి కూడా వామపక్షాలు ఏమంటే బషీర్ బాగ్ కాల్పుల గురించి చెప్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది అది. ముదిగండ కాల్పుల గురించి మాట్లాడరే, సోంపేట గురించి మాట్లాడరే. సోంపేట చర్చల పేరిట పిలిచి నక్సలైట్లని మావోయిస్టులను పిలిచి వాళ్ళని తుదముట్టించి ఎవడు ఆనవాళ్ళు లేకుండా చేస్తారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు? అయిపోయింది అది, గతం గత అది. ఏ గతం కాదండి, ఆ మచ్చల మరకలు అలా కనపడుతూ ఉంటాయి, గాయాలే, మానని గాయాలు. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది మేధావులకి, అదేం కనిపించట్లేదు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులకి రాజశేఖర రెడ్డి నవ్వినా తుమ్మినా పంచి పైకి ఎగ్గట్టుకున్నా గోసెట్టుకున్నా కానీ బాగా అనిపిస్తాడు. అట్లా మరి లేకపోతే మరి డబ్బులు ఇచ్చి పొగిడించుకుంటాడు కదా. రెండు మీద అడుగుమారు ఏమంటాడు? పొగడాపోతే ఊరుకోటి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు. అని చెప్పాడు కదా స్వయంగా. రాజశేఖర రెడ్డి గారిని పొగడాపోతే ఏమయ్యా పొగట్లేదేంటి అని అడుగుతాడంట. సరే అని చెప్పేసి రెండ్రా మన మేజవాడి బృందం అని చెప్పి పిలుచుకొచ్చి అందరూ డమ్టెక్ వాయింతారు. ఆయన స్వయంగా చెప్పాడు ఒక వేదిక మీద. నేను ఎక్కడ వినలేదు మరి. మీరన్న పోతం ఏంటి? విజయమ్మ గారు సన్నీబాబు అని పుస్తకం రాసింది కదా, ఆ పుస్తకం ఆవిష్కరణ సభలో చెప్పారు. కేవీ రామచంద్ర ఆత్మ పరమాత్మలు అందరూ వచ్చి చెప్పి మాట్లాడారు కదా. ఓకే, మీకు చెప్పండి పర్లా. మాట్లాడాడు ఆయన వేదిక. ఒక 2 ఏళ్ళు ఎంత అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ఇద్దరు నాయకులు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు పట్ల జనాల అభిప్రాయాన్ని రాజశేఖర రెడ్డి గారు తెలివైనడు కాబట్టి బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన జేబులో బిస్కెట్ ప్యాకెట్ ఎలా తీసి పక్కన ఉన్నవాడికి నువ్వు ఫస్ట్ వాడికి తెలియమండి బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళు కొడుకు ఇచ్చేసాడు. అంతకంటే తెలియగలిగారు కదా చంద్రబాబు గారు. అదేనండి చంద్రబాబు విజనరీ ఉన్న వాళ్ళని చెప్పి చెప్తారు కదా. అదేనండి చంద్రబాబు నాయుడు గారు తెలియదు, వరే బిస్కెట్ ప్యాకెట్ మనం తినొద్దు, మనం వేరే ప్యాకెట్ తీసుకుంది, ఈ ప్యాకెట్ వాళ్ళందరికీ పంచిపెట్టండి రా అన్నారు. వాళ్ళందరూ తినేసి వాళ్ళు సాలక ఇంకో ప్యాకెట్ కోసం చూస్తారు. ఈయన ఏం చేస్తాడో ఒక బిస్కెట్ పక్కన ఉన్నవాడికి ఇచ్చేస్తాడు, సూర్యుడికో లేకపోతే 2 కుమార్కి ఎవరో ఒకరికి. మిగతా ప్యాకెట్ అంతా కొడుకు ఇచ్చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ బిస్కెట్ తిన్న వాళ్ళు అంటే సూపర్ 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 అంటారు. మీకు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉంటాడు, రాజశేఖర రెడ్డి గారు రైట్ అమ్మ రైట్ అంటేనే పక్కపక్కన వేసిపోడు. రైట్ అమ్మ రైట్ అంటే అందులో ఏం నవ్వు వచ్చింది ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో రైట్ అమ్మ రైట్ అంటాడు ఓతపదం. భలేగా అన్నారండి, భలే నవ్వుతారండి, భలే పంచి కట్టుకున్నారండి. ఇలాగా కావాలని ఇదంతా. అంటే ఒక తరం వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత కరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు ఎంటర్ అయ్యే టైంకి, ముఖ్యమంత్రి అయ్యే టైంకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అప్పుడే వచ్చింది కదా, 2003, 2004 నుంచే కదా బాగా ప్రాచుర్యంలో పొందారు. కాబట్టి అప్పుడు ఇంకా యూట్యూబ్లు తక్కువ ఉంటే ఇంకా చంపి తినేది మనల్ని. సరే ఏదైనా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పవాడని సచిన ఒప్పుకోనండి. మీరు ఏమన్నా అడగండి చెప్తాను దానికి. అతను ఎంత గొప్పవాడు కాదో చెప్తాను. మీరు గొప్పవాడు అని చెప్పండి, నేను గొప్పవాడు కాదని చెప్తాను.